గౌడనలకు డోకా, గౌడ్లకు ఇచ్చిన వాగ్దానాలు గాలికి. ఈత చెట్ల పెంపకానికి భూమి కేటాయింపు బుట్ట దాఖలైంది. బిందు సేద్యం అంటే ఏంది? ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ కరువైపోయింది. మద్యం షాపుల లైసెన్సుల్లోనూ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. 25% హామీ ఇచ్చిండ్రు, 15% ఇస్తూ ఉన్నారు, అమలు జరుగుతూ ఉంది. జనగాం పేరును ఏది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్నది. కానీ అక్కడ కూడా జనగాముకి ఇప్పటి వరకు పేరు పెట్టలే. పేరు పెడతాను కూడా ధరిస్తలేదు వీళ్ళకు. ఏది ఇక్కడ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంటే దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతాందుకు ఓకే అయిపోయింది లెక్క, ఇంకా కొన్ని మారుస్తందుకు ఓకే అయిపోయింది లెక్క. కానీ ఇక్కడ జనగామ జిల్లాకు అక్కడ కిలాషాపూర్లో పుట్టినటువంటి బిడ్డ బహుజన నాయకుడు 350-400 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ కాదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా రాజ్యాన్ని కొడితే ఏది గోల్కొండ కోటలే కొట్టాలని చెప్పేసి బయలుదేరినటువంటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అరే ఆయనకు సంబంధించి కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇప్పుడు నిజంగా పట్టించుకున్నప్పుడు ఏం చేయాలి? మీరు ఇచ్చినటువంటి హామీ కదా, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు కదా, ఏమని? జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పేసి మరి పెట్టినరా? పేరు పెడతాందుకు కూడా ధరిస్తలేదు కథ. ఇట్లున్నది లెక్క. ఎగనామం పెట్టిన సర్వాయి పాపన్న గౌడ్కి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గౌడ సోదరులు అని చెప్పేసి ఇట్లా జరుగుతూ ఉంది. గౌడ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసింది. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణంపై 90% సబ్సిడీ వంటి హామీలు బుట్టదాఖలైనవి. మద్యం దుకాణాల లైసెన్సుల్లోనూ 25% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కూడా పక్కన పెట్టేసిండ్రు. పాత ఈ 15% రిజర్వేషన్లకే ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఈ మద్యం టెండర్లు ఉన్నాయి కదా, ఏది వైన్స్ టెండర్లలో 25% ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు 15% అమలు చేస్తున్నారు. పక్కన పెట్టి 15% రిజర్వేషన్లకే ఉత్తర్వులు జారీ చేసి గౌడ్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అంతేకాకుండా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామన్న వాగ్దానాన్ని కూడా పాలకులు పట్టించుకోకుండా గౌడ సోదరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలై ఆ ప్రక్రియపై ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ గౌడ సామాజిక వర్గంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గౌడులకు పలు హామీలు ఇచ్చింది. వాటిలో ముఖ్యంగా మద్యం షాపుల లైసెన్సుల్లో రిజర్వేషన్లు 15% నుంచి 25% పెంచుతామని వాగ్దానం చేసింది. కానీ తాజాగా విడుదలైన మార్గదర్శకాల్లో గౌడులకు కేవలం 15% రిజర్వేషన్ మాత్రమే కేటాయించింది. ఇది గౌడ సామాజిక వర్గంపై ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందని నాయకులు మండిపడుతున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మోసం చేస్తూ ఉంది. ఎక్కడిచ్చారు? ఇక్కడ ఇప్పుడు తమ ప్రయోజనాలను విస్మరించిందని వారు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణాల రిజర్వేషన్లతో పాటు గౌడుల సాంప్రదాయ వృత్తి అయిన గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా గాలిలో కలిసిపోయాయి. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, బిందు సేద్యం అంటే ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్, కాంపౌండ్ నిర్మాణంపై 90% సబ్సిడీ వంటి వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. ఈ హామీలు అమలైతే గీత కార్మికులు ఆర్థికంగా బలోపేతమయ్యేవారని, కానీ ఇప్పుడు అన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని గౌడ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈత వృత్తిపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌడ సామాజిక వర్గపు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును జనగాం జిల్లాకు పెడతామని ఎన్నికల సమయంలో ప్రభుత్వం చేసిన హామీ కూడా నేటికి అమలు కాలేదు. ఇది గౌడ సోదరులను మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది. పాపన్న గౌడ్ చరిత్ర, ఆయన చేసిన పోరాటాలు తెలంగాణ చరిత్రలో భాగమని, అలాంటి వ్యక్తికి సరైన గుర్తింపు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని గౌడ నాయకులు అంటున్నారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ నిర్ణయాలపై గౌడ సమాజం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా మద్యం దుకాణాల లైసెన్సుల్లో 2 రిజర్వేషన్లు 25% పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు 15% పరిమితం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం గౌడ సామాజిక వర్గపు ప్రయోజనాలపై ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు అంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో గౌడుల కలలు నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడు వాటిని గాలిలో కలిపేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ సోదరులు డిమాండ్ చేస్తున్నారు. మద్యం దుకాణాల పేరిట రిజర్వేషన్లను 25% పెంచాలని, ఈ ఈత చెట్ల పెంపకానికి భూమి కేటాయింపు, సబ్సిడీలను అమలు చేయాలని, అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని కూడా
హెచ్చరిస్తూ ఉన్నారు గౌడ బిడ్డలు. ఇంకో ఇట్లున్నది పరిస్థితి. మా గౌడ్లకు సంబంధించి ఇట్లా లెక్క. ఎవరికైనా డోకనే, మొత్తం అందరికీ మోసమే. బీసీలందరికీ కథం. ఇట్లుంటుంది లెక్క. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.